నేను వేల సంఖ్యలో చదివినా అని చెప్పలేను కానీ కొన్ని పుస్తకాలు అయితే అప్పుడప్పుడు చదువుతుంటాను. సో రెగ్యులర్ నేను చదువుతారా కౌంట్ సార్ బుక్స్? చేసుకోలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో పుస్తకాలు చదువుతానికి ప్రస్తుతం చదువుతున్న ప్రయత్నం బుక్ ఏంటి సార్? సో ఇక్కడనే ఉంది. మీరు తీసుకొచ్చిన కృష్ణుడి బొమ్మ దగ్గరనే ఉంటుంది. ద 100 హీలింగ్స్ ఆఫ్ ఎ గార్లిక్. ఓకే. ఎల్లిపాయ తినడం వల్ల మనిషికి కలిగేటువంటి 100 లాభాలు ఏంటిది అనేది. మన చరిత్రను మనం మర్చిపోయినాం. అన్నగడ పుస్తకం ఉంది. కొత్తగా రీసెంట్గా నేను 1 వీక్ బ్యాక్ తెప్పించుకున్నటువంటి పుస్తకం ద 100 హీలింగ్స్ అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ద 100 హీలింగ్స్ ఆఫ్ గార్లిక్ అని ఈ పుస్తకం చదువుతా ఉన్నా ప్రస్తుతం నేను. ఇదేమ్మా ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్. సారీ, వెల్లుల్లి చేసేటువంటిది ఏంది మనిషికి అనేది చదువుతా ఉన్నా. ఎన్ని పేజీలు చదివినా కూడా అక్కడికి ఒక పేపర్ కూడా మలిచిపెట్టింది. దిస్ ఈజ్ అ బుక్. ఇది మన వంటింట్లోకి వెళ్ళి వచ్చింది. కరోనా టైంలో మనందరినీ కాపాడింది. ఇంకా దీనివల్ల ఇంకేముంది అని చదువుకోవడానికి. దీని గురించి మనోళ్ళు రాయరు తల్లి, మనోళ్ళు చెప్పరు. అల్లము, వెల్లిపాయ, పసుపు ఇవి మనం మాట్లాడని తల్లి. నువ్వు విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ బర్గర్, పిజ్జా అండ్ సంథింగ్ ఎల్స్. ఇవి మనకు మంచిగా కావనిపిస్తాయి. కానీ ఆ బర్గర్ వాడు, పిజ్జా వాడు ఆఖరికి ఆ బ్రెడ్ అమ్ముకునేటోడు కూడా ఏం పెడుతున్నాడు అంటే ఆ బ్రెడ్ మీద గార్లిక్ బ్రెడ్ అని పెడతాడు. ఇవే పెడతాడు తల్లి. కానీ ఆ గార్లిక్ ఏడుంది ఆ వంటింట్లో మీ అమ్మేసే గార్లిక్ ఏమి ఉపయోగపడుతుంది అంటే వాడు చదివాడు. నేను కూడా ఇది ఎవరో పాల్ బర్గ్నర్ అని ఒక ఫారిన్ రైటర్ రాసినాడు. భారతదేశ వంటింటికి ఉన్న ప్రాముఖ్యత, దాంట్లో వెల్లుల్లికి ఉన్న ప్రాముఖ్యత రాసినాడు. ఎకడమిక్ ఇంట్రెస్ట్లో చదువుతా ఉన్నాను. ఎంత కొత్తగా ఉంది తెలుసా సార్ మీరు ఆ బుక్, ఆ గార్లిక్ గురించి చెప్తుంటే? ఇది వాస్తవం తల్లి. ఇది ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇది ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి అవస్థలకి గార్లిక్ ఎట్లా సొల్యూషన్ ఇస్తుందని చూడడానికి నేను ఇది చదువుకొని కొంతవరకు ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎంపీ గెలిచిన తర్వాత చాలా సఫర్ అయినాను వైరల్ ఫీవర్ తోటి. వాట్ ఈస్ ద బేసిక్ కాజ్? లంగ్స్ ఎందుకు దెబ్బతింటా ఉంటున్నాయి, వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చిందంటే పోస్ట్ పాండమిక్ కరోనా సిచ్యువేషన్ తర్వాత మనం అప్పుడు తీసుకున్న మెడిసిన్స్, వ్యాక్సిన్స్ వల్ల మన శరీరం రకరకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొంటా ఉంది. సో దీనికి ఇంగ్లీష్ మందులు తెచ్చుకొని ఇనంగల్ గ్లూకోజులు, ఆనంగల్ గ్లూకోజులు పెట్టుకొని పొద్దంతా కష్టపడే బదులు అసలు ఏంది అమ్మ వంట చేస్తుంటే అమ్మ వంటకున్నటువంటి గొప్పతనం ఏంది, ఆ వంటిల్లుకున్న గొప్పతనం ఏందని సెర్చ్ చేస్తున్నప్పుడు ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్ అని ఒక పుస్తకం కనబడింది. సరే, మన గురించి విదేశాలలో మాట్లాడుతున్నారు, మన వెల్లుల్లి గురించి అంత చర్చ జరుగుతుంది. దీన్ని మనం ఎందుకు పనికిరాంది అని అనుకుంటాం. అసలు దీని కథ ఏంది చూద్దామని చదువుతున్నాను. సూపర్ సార్, సూపర్. మీరు చదివిన అతి కొద్ది బుక్స్లో మీ ఫేవరెట్? సో ఇది బాగుంది, అది బాగాలేదని చెప్పలేను తల్లి. నేను ప్రతి పుస్తకంలోంచి, ప్రతి సెంటెన్స్లోంచి, ఆఖరికి ప్రతిరోజు నేను ఇంత విమర్శించే న్యూస్ పేపర్లలోంచి కూడా ప్రతిరోజు 4 వాక్యాలు నాకు ఉపయోగపడతాయని ఫీల్ అవుతాను. నాకు నచ్చినాయి అనుకున్నాయి, నాకు గుర్తుండే అని అనుకున్నాయి కంపల్సరీ నేను ఒక నోట్బుక్లో రాసి నోట్ చేసి పెట్టుకుంటాను. ఐఎమ్ మోర్ అకాడమిక్. నేను బాగా టీచర్ని కాబట్టి బాగా చదవాలని అనుకుంటాను. పిల్లలకి బాగా అప్డేట్ అయ్యి చెప్పాలనుకుంటాను. అడ్వకేట్ కాబట్టి ప్రతిరోజు కేసు చదవాలి, కొత్త కొత్త కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి చదవాలి, కాబట్టి చదువుతూ ఉంటాం. సో మీరు నిత్య విద్యార్థి అయితేనే మీరున్న వృత్తి లోపల రాణిస్తారు కాబట్టి చదవాలనుకుంటాను. నేను చదివిన అనేక పుస్తకాలలో నాకు నచ్చిన అంశాలను నేను గుర్తుపెట్టుకుంటాను తల్లి. నేను అంత పెద్ద మేధావిని కాదు. చంద్రశేఖరరావు గారిలో నేను 80,000 పుస్తకాలు చదివినాను, అబద్ధం చెప్పలేను. నాకు దోచిన కాడికి, నాకు నచ్చిన కాడికి కొంత అయితే చదువుతాను. చదివిన దాంట్లో నాకు ఏదైనా తెలిస్తే, నచ్చితే నలుగురికి చెప్తాను, ఇది పాటించండి అని చెప్తాను నేను.